కష్టపడి 3 గంటలు సామాన్లు తోమి కడిగి ఎండబెడితే ఎండకి చూడండి మా పిల్లలు ఏం చేస్తున్నారో, ఆడుకుంటున్నారు వాటి మీద ఎక్కి. హాయ్ అండి, వెల్కమ్ టు లిఖిత న్యాచురల్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? అయితే మార్నింగే 7కి అయితే లేచామన్నమాట. ఈరోజు లేచిన వెంటనే సామాన్లన్నీ కింద అయితే దించిచ్చేయమన్నాను. పైన అటికి మీద ఉన్నాయి కదండి, మాకైతే అందవు, అందుకే మా ఆయన అయితే ఎత్తిస్తున్నారు మాకు. ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మనం కాటన్ క్లాత్ అయితే ఒకటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం పీతాంబరి పౌడర్ ఉంటుంది కదండి, మామూలుగా మనం ఇత్తడి సామాన్లకి యూజ్ చేస్తాం కదా, ఆ పౌడర్ అయితే ఒక గిన్నెకి అయితే పోసుకున్నాను. మనం తీసుకున్న క్లాత్ వాటర్లో అయితే వాటర్ తడుపుకొని వాటర్ లేకుండా పిండేయాలన్నమాట. పిండేసిన తర్వాత మనం పౌడర్లో అద్దుకొని క్లీన్ చేసేస్తే బాగా వచ్చేస్తాయండి. చూడండి, కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నాము, కొద్దిగా చెమ్మ ఉండాలి కదా తోమడానికి, అందుకని. మేమైతే సంక్రాంతి వచ్చిందంటే అండి మాకు చాలా పనులు ఉంటాయన్నమాట ఇంట్లో. సామాన్లు కానించి, బట్టలు కానించి, కిచెన్ రూమ్ కానీ, బెడ్రూమ్ కానీ, హాల్ కానీ, ఉన్న సెల్ఫ్లు కానీ అన్నీ కూడా మేము నీట్గా తోసేసి క్లీన్ చేసి పెట్టుకుంటాము. మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మనం కడిగి పెట్టుకోవాలన్నమాట. కడగలేనివి కూడా మనం తుడిచో అలా పెట్టుకుంటే మనకి, ఇప్పుడు మేమైతే పండగ నెల అంటామన్నమాట, లేకపోతే పేడు నెల అంటాము. కాటన్ క్లాత్కి అయితే పీతాంబరి పౌడర్ తీసేసుకొని ఇప్పుడైతే తోముతాను. చూడండి ఎలా తోముతామో. ఇలా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. మేము ప్రతి సంవత్సరం అండి సంక్రాంతి వస్తే మాకు డిసెంబర్ నెలలో అయినా లేకపోతే జనవరిలో అయినా ఖచ్చితంగా మేము క్లీన్ చేసుకుంటాం అనమాట. అంటే డిసెంబరు 16 నుంచి జనవరి 15 వరకు మాకు ఇది పండుగ నెల స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకని మొత్తం క్లీన్ చేసుకుంటాము. పేడు నెల అంటారు. మనం ఇదంతా క్లీన్ చేసి పెట్టుకోకపోతే మనకి పేడ చుట్టుకుంటుంది అని ఒక నమ్మకం అనమాట. మార్నింగే లేవగానే కల్లాపి చల్లుకోవాలి, కల్లాపి చల్లి ముగ్గు పెట్టుకోవాలన్నమాట. అంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, పెద్దవాళ్ళు అయితే ఇవి చెప్తూ ఉంటారు, అన్నీ క్లీన్ చేసుకోవాలి పెట్టుకోవాలి అనేసి. ఇప్పుడు కూడా మేము అలానే పాటిస్తామన్నమాట. ఇదేలాగా అన్నిటిని క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం తోమిన వెంటనే కడిగేసుకోవాలి. అలానే తోమి పెట్టామనుకోండి పీతాంబరి అంతా తెల్లగా అయిపోతుంది. అందుకని మనం తోమగానే కడిగేసామంటే నీట్గా ఉంటుందన్నమాట. ఏదో నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి ప్రతి ఒక్కరు. ఇలాగే అన్నీ క్లీన్ చేసేసుకోవాలండి. ఇకైతే మా పాప నాకైతే హెల్ప్ చేస్తున్నారు. మా పిల్లోళ్ళు అయితే నేను చేసే ప్రతి పనిలో నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారండి. మొత్తం పని అంతా ఒకరోజు చేయలేము కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అయితే చేసుకుంటానన్నమాట. ఒకరోజు అయితే దుప్పట్లు, పిల్లో కవర్స్ అవన్నీ ఒకరోజు అయితే వాషింగ్ మిషన్కి వేసేసుకున్నాను. ఒకరోజు అయితే స్టీల్ సామాన్లు అన్నీ కడిగేసుకొని పెట్టుకున్నాను. ఈరోజైతే ఇతర సామాన్లు అయితే దించాను అనమాట పైనుంచి. ఇకైతే అన్నీ మనం కడిగేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇక పూజ గదిలో ఉన్న ఇతర సామాన్లు కూడా కడిగేసుకున్నానండి, కాకపోతే ఆ వీడియో తీయలేదన్నమాట. మా ఊర్లో కూడా ప్రతి ఒక్కరు ఇదేలాగా క్లీన్ చేసుకుంటారండి. పందాల మీద అయితే కడుగుతారనమాట. వాళ్ళు కడిగేశారు, వీళ్ళు కడిగేశారు, మనమైతే ఇంకా కడగలేదు అనేసి అలా చేసుకుంటారనమాట పనులు. సంక్రాంతి పండుగని మేమైతే పెద్ద పండుగ అంటామండి. ఎందుకంటే అన్నిటికన్నా పెద్ద పండుగ ఇదే అనమాట మాకు. అందుకే ఇంత కష్టపడి మేము ఇల్లంతా క్లీన్ చేసుకొని సామాన్లు క్లీన్ చేసుకొని చేసుకోవాలి పనులు, తప్పదనమాట. ఇకైతే మా బొబ్బులు అయితే తీస్తున్నాడండి వీడియో. నెమ్మదిగా తీయడనమాట, ఎక్కడెక్కడో తీస్తున్నాడు చూడండి. సామాన్లు ఖాళీ ప్లేస్ అంతా తీస్తున్నాడు. అన్నీ అదే విధంగా తోమి కడిగేసి మనం బాగా ఎండబెట్టుకోవాలండి. ఎండకి ఈ చెమ్మంతా బాగా ఆరనివ్వాలన్నమాట, లేకపోతే సామాన్లు అంత బాగుండవు చూడటానికి. మేము ఇంత కష్టపడి కడిగి పెడితే మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు వాటి మీద ఎక్కి.